ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజేందర్ మేడం, అసలు నీకు బుద్ధుందా రాజేందర్? ఆ ఎక్యూజ్డ్ ఏం చెప్తే అది నమ్మేస్తావా? పైగా తను చెప్తుంది నిజమని తన ముందే అంటావా? ఒకవేళ నిజంగా ఆయనే క్రైమ్ చేస్తుంటే పోలీసులు నేను చెప్తుంది నమ్మేస్తున్నారు అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు అవ్వదు. సారీ మేడం. ఒకటి గుర్తుపెట్టుకో, క్రైమ్ చేసిన ప్రతి ఒక్కరూ కథ చెప్పడం నేర్చుకుంటాడు. కొత్త కథ ఏం చెప్పడు, తను చేసిన క్రైమ్లోంచే కథ అల్లుతాడు. ఆ అల్లిన కథ నుండే మన నిజాన్ని బయటికి తీయాలి. జరిగిన సీక్వెన్స్లో ఒక కథ చెప్తూ మనల్ని మిస్లీడ్ కూడా చేయొచ్చు. వాళ్ళ నాన్నని కొట్టారన్న కోపంతో వెళ్ళి చేయి చేసుకున్నాడని అన్నారు కదా, అది నిజం కాకపోవచ్చు. కోర్టులో చెప్పేంత వరకు భూమి శరత్చంద్ర గారి కూతురని నాకు తెలీదంటున్నాడు. ఏమో, తెలుసేమో. తెలిసే ఎప్పటికైనా తనకి భూమికి మధ్య శరత్చంద్ర గారు అడ్డుగా నిలబడతారు అన్న ఉద్దేశంతోనే శరత్చంద్ర గారిని చంపేయాలనుకున్నాడేమో. లేదు మేడం, లేదు మేడం, లేదు మేడం. మళ్ళీ నువ్వు వచ్చావా? నీకింటి దగ్గరే చెప్పాను, ఎక్కువగా గగన్ని సపోర్ట్ చేస్తే నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది. కన్న తండ్రిని చంపుకునేంత కసాయి కూతుర్ని కాదు మేడం నేను. అనుమానించండి లేదా నన్ను చంపేయండి, కానీ గగన్ గారి గురించి మీరు చదివిన చట్టంతో కాకుండా మనసు పెట్టి ఆలోచించండి. ఆయన చీమకు కూడా హాని కలగపెట్టని మనిషి. నువ్వు గగన్కి మనసిచ్చావు గనుక మేమందరం మా ఉద్యోగాలు వదిలేసుకుని మనసు పెట్టి ఆలోచించడం మొదలు పెట్టాలా? ఆయన నువ్వేం కూతురువి భూమి? మీ నాన్నని చంపబోయేవాణ్ణి నెత్తిన పెట్టుకుంటున్నావా? మేడం, మర్యాదగా మాట్లాడండి. ఎవరికివ్వాలి మర్యాద? నీకా వాడికా? ఒక్కసారి నా స్టేషన్లోకి అక్యూజ్డ్ గా వచ్చిన వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మర్యాద మంచినీళ్లు ఉండవు. బయటికి నడు. నడుస్తాను మేడం. అధికారం ఉంది కదా అని ముందు వెనక ఆలోచించకుండా మీరు ఆయన్ని వాడు వీడు అంటున్నారే. రేపు ఆయన నిర్దోషని తేలితే అప్పుడు మీరు ఈ మాటల్ని వెనక్కి తీసుకోగలరా? నిర్దోషి అని తేలాలి కదా. దోష్ ఎప్పుడు నిర్దోషిగా నిరూపించబడడు. నిరూపిస్తాను మేడం. ఆయన దోషి కాదని నిరూపిస్తాను. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? మీరు ఏదైనా అనుకోండి, నిర్దోషి అని తేలాక మీరు ఆయనకి క్షమాపణ చెప్తే సరే సరి, లేదంటే మీ మీద పరువు నష్టం దావా వేస్తాను. అప్పుడు మనిద్దరం కలిసి తిరుగుదాం కోర్టుకి. ఏంటి నన్నే బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, ఇప్పుడు మీరు అన్నారు కదా ఛాలెంజ్ అని, అదే అనుకోండి. ఏ ధైర్యంతో చేస్తున్నావు నువ్వు ఈ ఛాలెంజ్? మనసిచ్చిన దానిగా కాకుండా ఒక మనిషిగా ఆయన నాకు తెలుసు కాబట్టి. నేను శరత్చంద్ర కూతురునని తెలిసిన మరుక్షణమే నువ్వు శరత్చంద్ర కూతురివి కనుక నాకొద్దు అని కోర్టు బయటే వదిలేసి వెళ్ళిపోయాడు. అది ఆయన వ్యక్తిత్వం. డ్రెస్తో సహా నువ్వు దేంట్లోనూ అప్డేట్ అవ్వలేదు భూమి. కోర్టులో నిన్ను బయట వదిలేసిన వాడు ఆ తర్వాత నిన్ను రౌడీల నుంచి కాపాడి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత శరత్చంద్ర గారి కూతురు అయిపోయావు కదా. ఆ ఇంట్లోంచి పో అని తరిమేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఏదో ప్లాన్ చేసి ఒక నైట్ అంతా నీతో ఉండి నీకు ఆయనకి ఏదో సంబంధం ఉందని మీడియాలో నీ పరువు తీసి, నీ పరువు పోయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి హీరో అయిపోయాడు. జరిగిన మొత్తం ఇన్సిడెంట్స్ ని వరుసగా పేరిస్తే ఒక కథలా అనిపించడం లేదు? ఏం రాజేందర్, నీకనిపించడం లేదా? అవును మేడం, ఆలోచిస్తుంటే ఇదేదో కథలాగే ఉంది. కదే రాజేందర్, ఇది భూమి కోసం ఆ గగన్ రాసిన కథ. చూడు భూమి,
నిన్ను దక్కించుకోవడం కోసం వాడు ఇన్ని కుట్రలు పన్నాడని, మీ నాన్నని తానే చంపబోయాడని నేను నిరూపిస్తాను. అప్పుడు కన్నిటితో నా కాళ్ళు పట్టుకుని నువ్వే క్షమాపణ చెప్తావు. చూద్దాం మేడం, మీరు మాకు క్షమాపణ చెప్తారో మేము మీకు క్షమాపణ చెప్తామో చూద్దాం. కానీ రాసి పెట్టుకోండి, మీరే మాకు క్షమాపణ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ భూమి మీద మచ్చపడి మనింటి పరువు గంగపాలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా అంతా ఎంక్వైరీ చేశాను మీరా. దీనంతటి వెనక ఆ గగన్ గాడే ఉన్నాడు. వాడు కావాలని ఒక రాత్రంతా భూమితో ఉండే ఏర్పాటు చేసి అది మీడియాకి లీక్ చేశాడు. మరి ఆ రోజు రాత్రి భూమిని ఎవరో కిడ్నాప్ చేయాలని చూస్తే గగన్ కాపాడాడు కదా వదినా. ఓసి పిచ్చి పిల్ల, ఇంకా నీకు అర్థం కాలేదా? అది కూడా వాడి ప్లానే. అలా ప్లాన్ చేస్తేనే కదా ఆ రాత్రంతా భూమితో ఉండగలిగాడు. అవునా? అవును మీరా. మీడియాలో ఎప్పుడైతే లీక్ అవుతుందో భూమిని మనం వాడికి ఇచ్చి పెళ్లి చేయడం తప్ప మరో దారుండదని వాడి ఆలోచన. అందుకే కదా మీ ఆయన కూడా భూమికి గగన్కి పెళ్లి చేస్తే మన మీద పడ్డ మచ్చ చెరిగిపోతుంది అంటున్నాడు. అయినా కేపీదే ఉందిలే అమ్మాయి, ఆధారపడటం అలవాటు పడ్డ మనిషి. ఈ ఇంటికి కాకపోతే ఆ ఇంటికి వెళ్తాడు. ఆయన ఎందుకు ఆ ఇంటికి వెళ్తారు పిన్ని? భూమిని పెళ్లి చేసుకుని భూమిని ఆస్తిని ఆ గగన్ గాడు పట్టుకుపోయాక ఇక ఇక్కడ మనకి ఏం మిగులుతుందమ్మా? చిప్ప. ఏం చెప్తున్నావు పిన్ని? పిన్ని కరెక్ట్ గానే చెప్తుంది మీరా. వాడు మనందర్నీ రోడ్డు మీద పడేయడానికే ఇదంతా ప్లాన్ చేశాడు. జాగ్రత్తగా విను మీరా. మనం రోడ్డు మీద పడటమైనా మన ఆస్తిని మనం కాపాడుకోవడమైనా ఇక నీ చేతుల్లోనే ఉంది. నేనేం చేయగలను వదినా? భూమిని ఇంటి నుంచి దాటిపోకుండా ఒక మేనత్తగా నువ్వే ఆపాలి. ఇక పరువు పోయిందని ఆలోచించకూడదు. భూమికి మన చెర్రికి పెళ్లి చేసేస్తే మన ఆస్తి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. లేదంటే మీ ఆయన కూడా నీకు దక్కడు. అమ్మో, అలా ఎలా వెళ్ళనిస్తాను? మచ్చ పడితే ఏంటి, నా మేనకోడలు కదా, చెర్రీకిచ్చి పెళ్లి చేస్తాను. మా ఆయన్ని నేను అస్సలు వదలను. మీరా, ఆగమేఘాల మీద ఆ శారద మన ఇంటికి పరిగెత్తుకొస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.